నారా భువనేశ్వర్ని ఆ విధంగా అవమానించారు అని చెప్పి ఆమె ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అదేవిధంగా ఆమె ఏ రోజు కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా జోక్యం చేసుకున్నట్టు ఒక్కళ్ళు కూడా వేలెత్తి ఆరోపణ చేసిన సందర్భము లేదు. కానీ అటువంటి భువనేశ్వర్ని ఆ రోజు తోలనాడారు అనే కారణంతోనే ఈ మొత్తం రాష్ట్రంలో రాజకీయం మారింది, అది వేరే విషయం. కానీ ఈరోజు వంశీ సతీమణి అక్కడికి వచ్చి మాట్లాడటం మీదనే తెలుగుదేశం కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కూడా వంశీ సతీమణిని ముందు లోపలికి అనుమతించకపోయినప్పటికీ ఆ తర్వాత వంశీ న్యాయవాది తానికొండ చిరంజీవితో కలిపి ఇద్దరినీ కలిపి లోపలికి అనుమతించారు. కొద్దిసేపు మాట్లాడారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ కావాలని అడిగారు. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు మొత్తం మీ కోర్టు దగ్గర ఇస్తామని, మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటో కూడా మేము ఆ సమయంలో వివరిస్తాము అని కూడా పోలీసులు చెప్పారు. ఫైనల్ గా ఒక మాట రామారావు, అసలు ఈ సత్యవర్ధన్ అనే అతను కంప్లైంట్ చేసింది గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి విషయం కానీ తగలబెట్టిన విషయంలో కానీ సత్యవర్ధన్ అనే అతను ఇట్లా చేశారని నేను ఆ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నానని అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కేసు విచారణ మెయిన్గా అసలు కదా. ఇప్పుడు కనుక ఈ సత్యవర్ధన్ అనే అతన్ని వంశీ ట్రాప్ చేసి, సరే అతన్ని భయపెట్టాడో ప్రలోభ పెట్టాడో తర్వాత సంగతి, కానీ సత్యవర్ధన్ అనే అతన్ని తన గిప్పిట్లోకి తీసుకుని జడ్జి దగ్గరికి వెళ్ళి నాతో అప్పుడు బలవంతంగా పెట్టించారని చేయబట్టి ఇదంతా వచ్చింది. వంశీ కనుక ఇప్పుడు ఈ పని చేయకపోయి ఉంటే, వంశీ కనుక కెలుక్కోకుండా ఉండి ఉంటే ఈ కేసు ఎక్కడుండేది? ఈ వంశీ కనుక ఈ కేసులో వేలు పెట్టకపోయి ఉంటే ఈరోజు విజయవాడ కోర్టులో ఎవరైతే 35 మంది యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ చేశారో వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండేది. నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే లోపల ఉండి బెయిల్కి సంబంధించి దరఖాస్తు చేశారో వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చే అవకాశం ఉండేది. నంబర్ 2. నంబర్ 3, ఈ కేసులో అసలు వంశీయే అరెస్ట్ అయి ఉండేవాడు కాదు. అంటే ఇంకొక కీలకమైన అంశం వెంకటకృష్ణ, ఇక్కడ మనం గమనించాల్సింది, కొద్ది క్షణాల క్రితమే మీ లైవ్కు ముందు డిబేట్కు ముందు సమాచారం అందింది ఏంటంటే, ఆ రోజు సత్యవర్ధన్ని 2 రోజుల క్రితం విజయవాడ కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో వంశీ కారులో 333 బ్లాక్ స్కార్పియో ఆ కారులో తీసుకొచ్చారని, ఆ కారులో వంశీ ప్రధాన అనుచరులు ఇద్దరు తీసుకువచ్చారు అని చెప్పి విజయవాడలో కొత్త కోర్టు సముదాయం చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు సేకరించి ఆ కారు ఆధారంగా అందులో దిగిన వ్యక్తుల ఆధారంగా దర్యాప్తు జరిపితే వీళ్లే సత్యవర్ధన్ని తీసుకొచ్చి ఆ కంప్లైంట్ విత్డ్రా చేయించారని పోలీసులకు సమాచారం అందటంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు జరిపితే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. కానీ సత్యవర్ధన్ని మీరన్నట్టు ఆ రోజు ఫిర్యాదు విత్డ్రా చేయించుకోకపోతే ఈరోజు వంశీ అరెస్ట్ అయ్యేవాడు కాదు. ఈ కేసు మీరన్నట్టు కూడా మళ్ళా కొనసాగుతూనే ఉండేదో, ఎవరి దారినాలు ఉండేవాళ్ళు, ఏమయ్యేదో తెలిసేది కాదు. కానీ తల్లి కేసు కాస్త పక్కకు పోయి పిల్ల కేసుతో ఇప్పుడు ఇదంతా ఈ హడావుడంతా నడుస్తుంది, హైడ్రామా అంతా నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక వంశీ అరెస్ట్ కానీ లేకపోతే ఈ రెడ్ బుక్ వ్యవహారం కానీ లేకపోతే ఇక వేట మొదలైందా అనే ఇదంతా నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ